డాడీ శరత్తు పిలుపు వినపడ్డంతో ఫైల్లో ఏదో రాసుకుంటుంది కాస్త ఆపి కొడుకు వైపు చూశాడు ధనుంజయరావు ఏంటన్నట్లుగా. ఏమీ లేదు డాడీ, మీరు సలహా ఇవ్వాలి నాకు అన్నాడు తండ్రి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఫైల్స్ పక్కకి జరిపి పెన్ను మూసి పక్కన పెట్టి కళ్ళజోడు కూడా తీసి టేబుల్ మీదుంచి చెప్పు అన్నాడు. ఏం లేదు డాడీ, మున్సిపల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ విషయంలో ఆ విజయ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటావు? ఎదురు ప్రశ్నించాడు ధనుంజయరావు. ఎందుకేముంది, ఈ కన్స్ట్రక్షన్ వాడు చెయ్యాలని అన్ని విధాలా ప్రయత్నించాడు, అది జరగలేదు. ఆ వర్క్ మనకి ఎలాటైంది, అది బాధ. అంతే కదా, దిస్ ఈజ్ నాట్ ఏ సీరియస్ ప్రాబ్లం టు థింక్. అదేంటి డాడీ అలా అంటారు? అర్థం కానట్టుగా ముఖం పెట్టి అన్నాడు. అవునరా, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో భవానీ శంకర్కి బాగా తెలుసు. సో ఈ విషయం అంకుల్కి చెప్పు అన్నాడు. ఏంటి, వాడి సంగతి అంకుల్కి తెలుసా? ఎస్, ఆ విషయంలో వర్రీ అవ్వాల్సింది లేదు. వాణ్ణి ఎలా ఏడిపించాలో భవానీ చూసుకుంటాడు. ఓకే అని ఇంకా ఏమైనా ఉందా మాట్లాడడానికి అని అడిగాడు ఫైలు తిరిగి చేతిలోకి తీసుకుంటూ. ఇంకేం లేదు అన్నట్టు ఓ విషయం చెప్పడం మరిచాను. మనకి స్టెనోగ్రాఫర్ కావాలని అడ్వర్టైజ్ చేశాం కదా, దానికి అప్లికేషన్స్ చాలా వచ్చాయి. అందులో కొంతమందికి టెస్ట్కి కాల్ లెటర్స్ పంపాం. వాళ్లలో కొంతమందిని స్క్రీన్ చేసి 5గురిని మాత్రం ఇంటర్వ్యూ చేశాం. వాళ్ళందరిలోకి రాజీ అనే అమ్మాయి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. వెరీ ఇంటెలిజెంట్, అందుకే ఆమెను సెలెక్ట్ చేశాం. ఈరోజు రేపు వచ్చి జాయిన్ అవుతుందని అనుకుంటున్నాను వివరంగా చెప్పాడు. ఫైన్, మరి హౌ ఇస్ లత? అక్కడికి వచ్చిన తర్వాత ఆమె వర్క్ ఎలా చేస్తోంది? యువర్ సెలక్షన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ డాడీ. షీఈ్ ఎన్ ఎక్సలెంట్ ఎంప్లాయ్. షీఈ్ హార్డ్ వర్కింగ్. చాలా రెస్పాన్సిబిలిటీస్ని టేకప్ చేస్తోంది ఆమె. రోజు కంపెనీ కార్లు వచ్చిపోవడం కూడా ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది డాడీ నవ్వాడు ధనుంజయరావు. అదే అర్థం చేసుకోవాలి శరత్, ఆమె కోసం మన కంపెనీ కారు పంపడం కేవలం ఒక టెక్నిక్ మాత్రమే. అర్థం కానట్లుగా ముఖం పెట్టాడు శరత్. ఎస్, అదే మధ్యతరగతి మనస్తత్వం అంటే. ఎప్పుడూ కారెక్కని వాళ్లను కారెక్కించినా, స్టార్ హోటల్కి తీసుకువెళ్లినా అవి వాళ్ల జీవితంలో మరుపురాని అనుభూతులుగా మిగిలిపోతాయి. ఆ విషయాన్ని వాళ్ళు ఓ 100 మందికి చెప్పుకుంటారు కూడా. కారు ఎక్కడం ఓ ప్రత్యేకతగా ఫీల్ అవుతారు. ఇలాంటివి 1-2 సదుపాయాలు కల్పించామనుకో వాళ్ళింకేమీ అడగరు. ఆఖరికి జీతం పెంచమని కూడా. అందుకే ఆ మధ్యతరగతి బలహీనతకి ఎరవేశాను. దాని ఫలితం ఆమె ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తుంది అని నవ్వాడు ధనుంజయరావు. అది చాలా తప్పుడు ఆలోచన అనిపించింది శరత్కి. నేను వెళతాను డాడీ అన్నాడు అక్కడి నుంచి లేస్తూ. మంచిది, ఈరోజే నీ ప్రాబ్లం గురించి భవానీ అంకుల్తో మాట్లాడతాను అని ఫైల్స్ చూడడంలో నిమగ్నం అయిపోయాడు ధనుంజయరావు. బయటకొచ్చాడు శరత్. తండ్రిని అన్ని విధాలా గౌరవిస్తాడు, తను ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. తాను పుట్టినప్పటి నుండే, ఊహ తెలిసినప్పటి నుండే తల్లి, తండ్రి, గురువు, దైవం కూడా తండ్రే. అన్ని విషయాల్లోనూ తండ్రి అభిప్రాయాలను గౌరవిస్తాడు, విలువిస్తాడు. కానీ ఈ ఒక్క విషయంలోనూ తండ్రితో ఏకీభవించలేడు. పేదవాళ్లన్నా, మధ్యతరగతి వాళ్లన్నా తండ్రికి చులకన భావం. వాళ్ళ గురించి చాలా చీపుగా మాట్లాడతాడు. తండ్రి దృష్టిలో వాళ్ళు డబ్బు కోసం ఎంతటి కకృతి పనైనా చేస్తారు, ఎంత నీచానికైనా దిగజారతారు. కానీ శరత్కి ఈ ఆలోచనే నచ్చదు. అందరూ డబ్బుకి అమ్ముడు పోరు, అది మాత్రం నిజం. అఫ్కోర్స్ మధ్యతరగతి మనుషులకి డబ్బు అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అంత మాత్రాన ప్రతి వ్యక్తి తన నైతిక విలువలు పోగొట్టుకుని డబ్బు కోసం ఏ పనైనా చేస్తారనుకోవడం అవివేకం అనిపిస్తుంది. ఆ ఆలోచన చాలా తప్పు అని కూడా భావిస్తాడు. ఈ విషయంలో తండ్రి కొడుకులిద్దరూ భిన్న ధృవాలు. శరత్ దృష్టిలో లత చాలా ఉన్నతమైన స్త్రీ. ఆమెను కారులో ఇంటికి పంపించడం, ఆఫీసుకు తీసుకురావడం తన తండ్రి దృష్టిలో మధ్యతరగతి బలహీనతని సొమ్ము చేసుకోవడమే. కానీ తను అలా అనుకోలేదు. అది అతని దృష్టిలో తన కింద పనిచేసే ఒక ఎంప్లాయీకి ఇచ్చే ఫెసిలిటీ మాత్రమే. ఆ ఒక్క విషయంలో తన తండ్రి అభిప్రాయంతో తను ఏనాడు ఏకీభవించలేడు, అలాగని ఎదిరించలేడు. ఆ ప్రస్తావన వస్తే సైలెంట్గా అక్కడి నుంచి బయటకొచ్చేస్తాడు, అంతే. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? వాసు గురించి మధ్యవర్తిత్వం చెయ్యాలా అడిగాడు వాసు ఇంటి ఓనర్ రంగారావు. ఒళ్ళు మండిపోయింది బాలకృష్ణకి. మరి ఇప్పటిదాకా చెప్పింది ఏంటి అనిపించింది. అదే అన్నాడు. అదే కదా సార్ చెప్పింది. మా వాడు పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఈడు జోడు సరిపోయే అమ్మాయి కావాలి. అందుకు రాజీ అయితే బాగుంటుంది. దానికి మీరు మధ్యవర్తిత్వం చేస్తే బాగుంటుంది. అసహనాన్ని అతి కష్టం మీద కప్పిపుచ్చుకుంటూ అన్నాడు బాలకృష్ణ. అది సరేనయ్యా, మీ వాడికి ఆ అమ్మాయిని చేసుకోవాలనుంది, బానే ఉంది. మరి ఆ అమ్మాయికి మీ వాడిని చేసుకోవాలనుందో లేదో తెలియాలి కదా. మళ్ళీ సందేహం వ్యక్తం చేశాడు రంగారావు. ఫెడీమని రంగారావు ముఖం మీద గొద్దాలనిపించింది బాలకృష్ణకి. దానిని గొంతులోని నొక్కేసి, అదే కదండి మిమ్మల్ని తెలుసుకోమంది.
ఆ విషయానికే మిమ్మల్ని మధ్యవర్తిత్వం చేయమని అడుగుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికి గంట నుంచి చెబుతున్నాను. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సహనం చచ్చిపోయి అనేశాడు బాలకృష్ణ. 2 నిమిషాలు మాట్లాడలేదు రంగారావు. రంగారావుకి కోపం వచ్చిందేమో అని భయం వేసింది వాసుకి. కొంపదీసి ఈ మధ్యవర్తిత్వం నేను చేయను పోవయ్యా అంటాడేమో అని. ఓకే, మధ్యవర్తిత్వం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు గొంతు పెగల్చుకుని. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు వాసు. పడకుర్చీలోంచి లేచి అటు ఇటు పచార్లు చేయడం ప్రారంభించాడు రంగారావు. మీరు చెప్పిన వివరాల ప్రకారం రాజీ వాళ్ల ఆర్థిక స్తోమత కంటే వాసు ఆర్థికంగా ఓ మెట్టు పైనున్నాడు అనిపిస్తోంది. వాసు ఇక్కడ మా ఇంట్లో అద్దెకొచ్చినప్పటి నుంచి వాసు ప్రవర్తనను అలవాట్లను గమనిస్తూనే ఉన్నాను. అతనికి ఏ చెడు అలవాట్లు లేవు. బుద్ధిమంతుడు. ఆ విషయంగా వాసు నాకు నచ్చాడు. చెప్పడం ఆపాడు. రంగారావు అలా తనని పొగిడేసరికి పొంగిపోయాడు వాసు. వాసు రాజీ పెళ్లి చేసుకుంటే ఈడు జోడు బానే ఉంటుంది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ గురించి రాయబారం చేసే ముందు వాళ్ళ కుటుంబ విషయాలు కొన్ని నువ్వు తెలుసుకోవాలి. నీకు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమైనా తెలుసా? వాసు వంక చూసి ప్రశ్నించాడు. ఓసారి బాలకృష్ణ వంక, రంగారావు వంక మార్చి మార్చి చూశాడు. నాకు తెలిసి రాజీ గ్రాడ్యుయేట్. ఆమె తండ్రి ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. తల్లి తమ్ముడు ఉన్నారు. అంతకు మించిన వివరాలేమీ తెలియవు చెప్పాడు. అలా అయితే విను. ప్రకాశరావుకి ప్రస్తుతం చిల్లిగవ ఆస్తి లేదు. ఉన్న కొద్దిపాటి ఆస్తి చెల్లెళ్ల పెళ్లిళ్ళకి ఖర్చు పెట్టేశాడు. మహా అయితే ఓ 20,000 ఖర్చు పెట్టి పెళ్లి చేయగలడు. అంతకు మించి అతనికి తాహత లేదు. అంతకు మించిన కట్న కానుకల కోసం నువ్వు ఆశిస్తే ఆమెతో పెళ్లి గురించి ఆలోచించడమే అనవసరం. అర్థమైందా అన్నట్లుగా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అన్నాడు. మీరు పొరపాటు పడ్డారు. వాసుకి కట్న కానుకల మీద, వాళ్ళిచ్చే లాంఛనాల మీద మోజు లేదు. నిరాడంబరంగా పెళ్లి జరిపించండి చాలు. అతని మాటలకు అడ్డొస్తూ అన్నాడు రంగారావు. నోనో, అది కాదు నా ఉద్దేశం. వాసుకి అభ్యుదయ భావాలుండొచ్చు. అతను వరకట్నాన్ని వ్యతిరేకించొచ్చు. బట్ అతని తల్లిదండ్రులకి ఆ సరదాలు ఉండొచ్చు కదా. లేదు, మా నాన్నకి చాలా ఉన్నత భావాలున్నాయి. ఆయన నా మాటను ఏనాడూ కాదనరు. ఆయన ఆదర్శం మీద నమ్మకంతోనే ఈ మాట మీకు చెబుతున్నాను కాన్ఫిడెంట్గా అన్నాడు వాసు. ఆల్రైట్. వరకట్నం సమస్య లేకపోతే నాకు పని మరింత సులువవుతుంది. అయితే మరో సమస్య ఉంది. వాళ్ళింట్లో ఒక్కో రకమైన ప్రవర్తన ఉంది. రాజీ తండ్రి ఏమీ పట్టించుకొని వ్యక్తిలా ఉంటాడు. ఇంట్లో తల్లి పెత్తనం ఎక్కువ. ఆమె ఎడ్డుమంటే చెడ్డుమని రకం. రాజీది మరో రకమైన మనస్తత్వం. అలాని వాళ్ళు చెడ్డవాళ్ళని నేనన్ను. విభిన్న మనస్తత్వాల వల్ల కొన్ని రకాల సమస్యలుంటాయి. వాటినన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోగలను అన్న నమ్మకం నీకుంటే మధ్యవర్తిత్వం చేయడానికి నేను రెడీ చెప్పొచ్చి కుర్చీలో కూర్చున్నాడు రంగారావు. 4-5 నిమిషాల పాటు వాళ్ల మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. వాసు, రంగారావు చెప్పిన విషయాలన్నీ విన్నావు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని 4 రోజులు ఆలోచించు. ఆ తర్వాత అభిప్రాయం మారితే ఇక వాళ్ళని పెళ్లి గురించి అడిగే ప్రసక్తే ఉండదు. అలా కాకుండా ఏదో అనబోతున్న బాలకృష్ణ మాటలకి అడ్డుపడ్డాడు వాసు. చూడండి, భవిష్యత్తులో ఏవో సమస్యలు వస్తాయేమోనని భయపడి వెనకడుగు వేసేవాణ్ణి కాదు. రాజీని వివాహం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అదే మాట అంటున్నాను. నా నిర్ణయంలో మార్పు ఉండదు స్థిరంగా పలికింది వాసు కంఠం. ఆల్రైట్. అయితే రేపు ఎల్లుండో సందర్భం చూసుకుని ప్రకాశరావుని పార్వతమ్మని కూర్చోబెట్టి విషయమంతా వివరంగా మాట్లాడతాను. వాళ్ళు సుంకంగా ఉంటే నిన్ను తీసుకువెళ్లి వాళ్లతో పరిచయం చేస్తాను. ఆ తర్వాత నువ్వు కూడా వాళ్లతో విషయాలన్నీ డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఒకంత సంతోషంగా తల ఊపాడు వాసు. సరే, మేం వెళతాం సార్. మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు చెప్పి లేచి నిలబడ్డాడు బాలకృష్ణ. ఆ వెనకనే లేచాడు వాసు. ఒక్క నిమిషం వెనక నుంచి అన్నాడు రంగారావు. ఇద్దరూ వెనక్కి తిరిగారు. ఒకవేళ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే డిసప్పాయింట్ అవ్వకు, ఈజీగా తీసుకో అని వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రంగారావు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది అనిపించింది వాసుకి మాత్రం. సమయం ఉదయం 9:50. ధనుంజయ కన్స్ట్రక్షన్స్ ముందు ఆగింది ఆటో. 8 రూపాయలు అయిందమ్మా, మీటర్ చూసి చెప్పాడు ఆటోవాడు. మాట్లాడకుండా 10 నోటిచ్చి చిల్లర తీసుకుంది రాజీ. ఆటోలోంచి బయటికి అడుగు పెట్టింది. ఆమెకు గుండె జల్లుమంటోంది. కారణం మొదటిసారి ఉద్యోగానికి వెళ్లడం. ఎలా ఉంటుందో ఏమో. దానికి తోడు తను సినిమా హాల్లో బాండబూతి తిట్టిన మనిషి తనకి బాస్. ఆ కండిషన్స్లో తను ఉద్యోగం చేయగలుగుతుందా ఏమో. ఆఫీసు బిల్డింగ్ డోర్లో అడుగు పెట్టబోతున్న ఆమె హల్లో అన్న పిలుపు వినపడ్డంతో తల తిప్పి అటుగా చూసింది. తన వెనకగా ఆఫీసులో అడుగు పెడుతోంది తనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన అమ్మాయి లత.
పలకరింపుగా నవ్వింది ఆమెను చూసి రాజీ. వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అంది కరచాలనం చేస్తూ. థ్యాంక్ యూ అనంది మర్యాద ఉట్టిపడేలా. రండి అని లోపలికి నడిచి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసింది లత. అక్కడ మరో అమ్మాయి ఉంది. ఆమె లతను చూసి హలో అంది. ఆమెకు కూడా రాజీని పరిచయం చేసింది. ఈమె పేరు రిజిస్టర్లో ఎంటర్ చేయండి అని ఆమెతో చెప్పి రాజీ వైపు తిరిగి, మీరు రిజిస్టర్లో సైన్ చేసిన తర్వాత వచ్చి నా రూమ్లో కూర్చోండి. ఈలోపు నేను బాస్ని విష్ చేసి వస్తాను అని రాజీ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రిజిస్టర్లో సైన్ చేయండి అన్న ఆమె పిలుపుకి తల తిప్పి రిజిస్టర్లో తన పేరు దగ్గర సైన్ చేసింది. ఈరోజే జాయిన్ అయ్యారా అడిగిందామె. అవునన్నట్లు తల ఊపింది. విష్ యూ గుడ్ లక్ అని చెప్పిందామె. అక్కడి నుండి లత కూర్చునే క్యాబిన్ వైపు నడిచింది రాజీ. ఆ ఆఫీస్లో చాలా మంది ఉన్నారనుకుంటా. వాళ్ళందరినీ చూస్తుంటే ఒకంత నెర్వస్గా ఫీల్ అయింది రాజీ. మిస్ లత, పర్సనల్ సెక్రటరీ టు ఎండి అన్న బోర్డున్న గది దగ్గర ఆగి ఓ క్షణం తటపటాయించి లోపలికి వెళ్ళింది. కొంచెం పెద్దదిగానే ఉందా గది. నీట్గా ఉంది. గదిలో ఓ పక్కగా ఓ టేబుల్ చైరు ఉన్నాయి. అది లత చైర్ అని అర్థమైపోయింది. దానికి ఎదురుగా 3 విజిటర్స్ చైర్స్ ఉన్నాయి. ఓ పెద్ద గాడ్రేజ్ స్టోర్ వెల్, 2 డ్రాయర్స్ ఉన్నాయి. మిగతా స్థలమంతా ఖాళీగా ఉంది. ఏం నిలబడే ఉన్నారేం అన్న పిలుపుకి తను నిశ్శబ్దంగా కూర్చుంది. టేబుల్ మీద పేపర్స్ పక్కకు జరిపి దేనికోసమో వెతుకుతోంది లత. ఈమె అందంగానే ఉంది అనుకుంది రాజీ. మీకు టేబుల్ చైరు ఇక్కడే నా క్యాబిన్లోనే అరేంజ్ చేద్దామనుకుంటున్నాను అంది లత. సైలెంట్గా వింది రాజీ. కారణం, దాదాపు ప్రతి నిమిషం మీతో నాకు పనుంటుంది. మిమ్మల్ని వేరే చోట కూర్చోబెడితే ఇంటర్కంలో ప్రతిసారి మిమ్మల్ని పిలవడం, మీరు రావడం, ఇట్ ఈజ్ ఆల్ స్ట్రెయిన్ అండ్ టైం వేస్ట్. అందుకే ఇక్కడే కూర్చోండి. నా టేబుల్ మీదున్న టైప్ రైటర్ ఇక మీ టేబుల్ మీదకి షిఫ్ట్ అవుతుంది. రెప్పవాల్చకుండా ఆమెని చూస్తూ వింటోంది. మన ధనుంజయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్నింటికీ హెడ్ ధనుంజయరావు గారు. ఆయన పని విషయంలో చాలా కఠినంగా ఉంటారు. బట్ చాలా మంచివాడు. ఆయన కొడుకు శరత్ గారు. ఈజ్ ఏ వెరీ నైస్ మ్యాన్. ధనుంజయరావు గారికి కోపం వస్తే పురుషంగా మాట్లాడతారు. కానీ శరత్ ఈజ్ నాట్ ఆఫ్ ద టైప్. ఆయన ముఖంలో ఇంతవరకు కోపం అనేది చూడలేదు. నేను చెప్పేది వింటున్నారా అంది హఠాత్తుగా చెబుతూ. నెలచూపులు చూస్తున్న రాజీ ఒకంత త్రొట్టుపడి ఆ అంది. ఇక్కడ వర్క్ కొంచెం ఎక్కువే. బట్ సిన్సియర్గా చేస్తే, మీ ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంటే త్వరగా ప్రమోషన్స్ వస్తాయి. జీతం కూడా పెరుగుతుంది. హియర్ ఆల్ ఆఫ్ అస్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ తల ఊపింది రాజీ. ఇంటర్కమ్ మోగడంతో ఏదో చెప్పబోతున్న లత ఆగి ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ వస్తున్నాను 1 మినిట్ అని రిసీవర్ పెట్టేసింది. రండి శరత్ గారికి పరిచయం చేస్తాను అంటూ లేచింది. గాబరాగా అనిపించింది రాజీకి. శరత్ పేరు ఎత్తగానే ఆమెకు సినిమా హాలు సంఘటనే గుర్తుకొస్తోంది. రండి అలాగే కూర్చున్నారేం, ముందే చెప్పానుగా, భయపడవలసింది ఏమీ లేదు అని ముందుకు నడిచింది. ధైర్యం తెచ్చుకుంటూ ఆమె వెనుకనే శరత్ క్యాబిన్లోకి వెళ్ళింది. డోరు తెరవగానే పెర్ఫ్యూమ్ వాసన ఆమె నాశనం తాకింది. వాళ్ల రాకకై ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాడు శరత్. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది రాజీ. ప్లీజ్ బీ సీటెడ్ అని ఇద్దరికీ చైర్స్ చూపించాడు. ఒదిగినట్లుగా కూర్చుంది రాజీ. ఆమెకు మన ఆఫీస్ వర్క్ గురించి ఐ గేవ్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ సార్ చెప్పింది లత. ఫైన్, మరైతే మీ అభిప్రాయం ఏమిటి? హౌ ఈజ్ అవర్ ఆఫీస్, హౌ డు యూ ఫీల్ అడిగాడు రాజీని. ఫైన్ చెప్పింది. చూడండి, యూ నీడ్ నాట్ ఫీల్ నర్వస్. ఇక్కడ మిమ్మల్ని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఎవరూ లేరు. యూ కెన్ బి ఫ్రీ. అతని మాటలకు చిన్నగా నవ్వింది లత. ఈరోజు మీరు స్టాఫ్ అందరినీ పరిచయం చేసుకోండి. ఈ వాతావరణానికి అలవాటు కండి. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఏమంటారు అడిగాడు. తలాడించింది రాజీ. యు ఆర్ ఆన్సరబుల్ టు లత అండ్ టు మీ. మీకు వర్క్ ఇచ్చేది కూడా మేమిద్దరమే. సిన్సియర్గా వర్క్ చేయండి. వీ రెస్పెక్ట్ సిన్సియారిటీ, వీ రికగ్నైజ్ ఇట్. ఇక్కురుమనకుండా కూర్చుంది రాజీ. ఉదాహరణకు లతనే తీసుకోండి. షీ జాయిన్డ్ ధనుంజయ షిప్పింగ్ కార్పొరేషన్ యాజ్ ఏ స్టెనో. 2 ఏళ్లైనా పూర్తి కాకుండానే పర్సనల్ సెక్రటరీ క్యాడర్కి ప్రమోట్ అయింది. ఆమె జీతం కూడా రెట్టింపైంది. ఇంకా ఏదో అనబోతున్నాడు. అదేంటి సడన్గా నన్ను పొగుడుతున్నారు? ఇలా పైకి చెప్తుంటే నాకు ఎంబారసింగ్గా ఉంది అంది డైరెక్ట్గా లత. మిమ్మల్ని పొగడ్డం కాదు, ఐఆమ్ టెల్లింగ్ హెర్ ద ఫ్యాక్ట్. అది సరే, మీరేం మాట్లాడడం లేదు. ఆర్ యూ నెర్వస్ సడన్గా అడిగాడు. నో నో సార్, ఐఆమ్ వెరీ కంఫర్టబుల్. గొంతు పెగల్చుకునంది. నిజానికి చాలా భయంగా ఉంది ఆమెకు. దానికి ముఖ్య కారణం శరత్ని తను తిట్టింది. అది జరగకుండా ఉంటే ఇంత భయం ఉండేది కాదు.
అది కాక మొదటిసారి ఉద్యోగానికి వెళ్ళడం, పైగా అతను తనకి బాస్, ఇవన్నీ కలబోసి ఆమెను ఒకంత నెర్వస్గా చేశాయి. ఓకే, మీరింక వెళ్ళొచ్చు. లత, ఈమెను మన స్టాఫ్ అందరికీ పరిచయం చేయండి. గోద్రేజ్ కంపెనీ నుంచి ఈరోజు టేబుల్ చైర్స్ వస్తాయి కదా, అవి వచ్చాక ఈమెకు సీటు అరేంజ్ చేయండి. లెట్ హర్ ఫీల్ కంఫర్టబుల్. మనం పంపించవలసిన లెటర్స్ అన్ని రేపు టైప్ చేయించండి అని లతతో చెప్పి రాజీ వైపు తిరిగి విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నాడు శరత్ చిరునవ్వు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అంది రాణి. ఇద్దరూ లేచి బయటికి నడిచారు. నవ్వుతుంటే శరత్ అందంగా ఉన్నాడు అనుకుంది రాజీ. పరిచయాలతో ఆ రోజు గడిచిపోయింది. యువర్ అటెన్షన్ ప్లీజ్. గోదావరి ఎక్స్ప్రెస్ ఈజ్ అరైవింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో వినిపించింది అనౌన్స్మెంట్. సిగరెట్ చివరదమ్ము లాగి కింద పడేసి బూటికాలతో తొక్కి లేచి నిలబడ్డాడు బాలకృష్ణ. అరగంట లేట్లో వస్తోంది ట్రైను. అంతసేపు ముళ్ల మీద కూర్చున్నట్లున్నాడు అతను. దూరంగా కనిపించింది ట్రైను. అప్పటి వరకు కూర్చునున్న రైల్వే పోర్టర్లలో కలకలం మొదలైంది. ప్లాట్ఫామ్ మీదకొచ్చి కీచుమని శబ్దం చేస్తూ ఆగింది ట్రైను. నేను కంపార్ట్మెంట్ కోసం గబగబా నడక సాగించాడు బాలకృష్ణ. ఆతృతగా వెతుకుతున్న అతను బావా అన్న పిలుపు వినపడ్డంతో ఆగిపోయాడు. అంతమంది జనాభాలో ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. బావా మరోసారి వినిపించింది పిలుపు. పిలుపొచ్చిన దిశగా చూశాడు ఈసారి. ఎయిర్ బ్యాగ్ పట్టుకుని చెయ్యి ఊపుతోంది లక్ష్మి. ఆమెను చూడగానే అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు అని ఆమె చేతిలో బ్యాగ్ అందుకుని ముందుకు కదిలాడు బాలకృష్ణ. ఏం బావా, బావున్నావా? అక్కెలా ఉంది అడిగింది. బాగానే ఉంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారు అడిగాడు. ఫైన్. ఇద్దరూ స్కూటర్ స్టాండ్ వరకు నడిచారు. స్కూటర్ బయటికి తీశాడతను. జాగ్రత్తగా కూర్చో స్టార్ట్ చేస్తూ అన్నాడు బాలకృష్ణ. పద అంది. బయలుదేరింది స్కూటర్. దారి పొడవునా ఏవో ప్రశ్నలు అడుగుతూనే ఉంది లక్ష్మి. 10 నిమిషాల తర్వాత ఇంటికి చేరారు. స్కూటర్ శబ్దం వింటూనే బయటకొచ్చింది సుగుణ. అక్క అంటూ సుగుణని సమీపించి దాదాపుగా కౌగులించుకున్నంత పనిచేసింది లక్ష్మి. అందరూ బావున్నారా అడిగింది సుగుణ. తల ఊపింది లక్ష్మి. లక్ష్మి, నువ్వు మొహం కడుక్కో, టిఫిన్ తిని కాఫీ తాగు చెప్పి బాత్రూంలో దూరాడు బాలకృష్ణ. లక్ష్మి కూడా స్నానం ముగించుకుని వచ్చేసరికి టైము 9 అయింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు ముగ్గురు. నువ్వు వస్తున్నావని దోతలు ప్రత్యేకంగా తయారు చేసింది అక్క అంటూ చెప్పాడు. నా ఇష్టాలన్నీ మా అక్కకు తెలుసు అంది. మీ అక్కకే కాదు, నాకు కూడా తెలుసు నీ ఇష్టాలు. అందుకని అన్ని విధాలుగా నచ్చే పెళ్ళికొడుకుని సెలెక్ట్ చేసి పెట్టాను చేయి కడుక్కుంటూ అన్నాడు బాలకృష్ణ. నాకు తెలియకుండా పెళ్ళికొడుకుని సెలెక్ట్ చేశారా? ఆశ్చర్యంగా ఉంది. ఎవరు అడిగింది సుగుణ. ఇంకెవరు, మన మల్లయ్యగాడు. ఏంటి మల్లయ్య అంటూ తెల్లముఖం వేసింది సుగుణ. అవును, వాడికేం తక్కువ. అక్షరం ముక్క చదవడం రాకపోయినా నీలముద్రలు బ్రహ్మాండంగా వేయగలడు. వయసు కూడా 50కి మించలేదు. లక్ష్మికైతే ఈడు జోడు చక్కగా ఉంటుంది. కళ్ల మధ్య నవ్వు బెగబెట్టుకుని అన్నాడు బాలకృష్ణ. చూడక్క బావెలా అంటున్నాడో. ముఖం ఎర్రగా చేసుకునంది. అదే సమయంలో బాలు అంటూ పిలుస్తూ బయట నుంచి లోపలికొచ్చిన వాసు ఎవరో కొత్త అమ్మాయి కనపడ్డంతో ఒక క్షణం అక్కడే ఆగాడు. హలో వాసు, రారా టిఫిన్ తిందు గాని అని పిలిచాడు బాలకృష్ణ. ఒక్క క్షణం తటపటాయించి అక్కడే నిలబడ్డ వాసుతో రావయ్య, ఇక్కడ కొత్త వాళ్ళెవరూ లేరులే, మా చెల్లెలు లక్ష్మి అని లక్ష్మి వైపు చూపించి పరిచయం చేసింది. నమస్తే అన్నాడు చేతులు జోడించి. ప్రతి నమస్కారం చేసింది లక్ష్మి. ఈమె అందంగానే ఉంది అనుకున్నాడు వాసు. ఆమెలో అందం కంటే కూడా ఆకర్షణ ఎక్కువ ఉంది. సన్నగా నాజూగ్గా పొడవుగా ఉన్న శరీరం, తీర్చిదిద్దినట్టున్న కళ్ళు ముక్కు, పొలిచని పెదవులు, చెక్కిళ్ళు, తోటలుగా బాగుంది అనిపించే రూపం లక్ష్మిది. అదే సమయంలో అతనికి ఒక అనుమానం వచ్చింది. లక్ష్మి అందంగా ఉందా, రాజీ అందంగా ఉందా అని. ఆ అనుమానానికి సమాధానంగా అప్పుడే అనుకున్నాడు. రాజీ అందం ముందు లక్ష్మి అందం ఏ పాటిది అని. దోశలు తినవయ్యా అంటూ ప్లేటు ముందుంచింది సుగుణ. అబ్బే, నేను తినొచ్చాను, ఇంకా తినలేను సున్నితంగా తిరస్కరించాడు. పోనీ నాతో పాటు కాఫీ తాగు అని లక్ష్మి తిరిగి ఇంకో కప్పు కాఫీ అన్నాడు బాలకృష్ణ. ఆమె లోపలికి వెళ్లి 2 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో బయటకొచ్చి వాసు చేతికిచ్చి తీసుకోండి అంది. మొహమాట పడుతూనే కప్పు అందుకున్నాడు వాసు. క్షణాల్లో కాఫీ కప్పు ఖాళీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాసు వైపు తిరిగి గురు, అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి, 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు చెయ్యి టాయిలెట్ వైపు చూపుతూ. కర్మ అన్నట్టుగా అరచేత్తో నుదుటి మీద కొట్టుకున్నాడు వాసు. కొత్త మనిషి ఎదురుగా కూర్చోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. మొన్న నువ్వు ఫోటోలు చూసిన అమ్మాయి ఈమె
చెప్పింది సుగుణ. అవును, గుర్తుపట్టాను. అందంగా ఉంటుంది కదా? అవును అని చెప్పాలో చెప్పకూడదో అర్థం కాలేదు వాసుకి. ఏం మాట్లాడవేం, అందంగా లేదా? రెట్టించింది సుగుణ. ఉంది అన్నట్లుగా తల ఊపాడు వాసు. వాసు, నీతో ఒక విషయం మాట్లాడదామనుకున్నాను. సీరియస్గా అంది సుగుణ. అర్థం కానట్లు ముఖం పెట్టాడు వాసు. మా చెల్లెలికి ఈ ఏడు పెళ్లి చేయాలనుకుంటున్నాం. సంబంధాలు వెతకాలనుకుంటున్నాం. మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేయాలన్న కోరిక నాకుంది. నీ అభిప్రాయం ఏమిటి? ఉలిక్కి పడ్డాడు. అతని చేతిలో టీ కప్పు తొణికింది. నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పమని అడగడం లేదు. ముందుగా మా చెల్లెలతో మాట్లాడు. ఆమె అలవాట్లు అభిరుచులు తెలుసుకో. మంచి చెడులు ఆలోచించుకో. ఆ తర్వాత నీకు నచ్చితేనే నీ ఇష్టం తెలియజేయి అంది సుగుణ. నిశ్శబ్దంగా కూర్చున్నాడు వాసు. నేను అన్న మాటలకు అర్థం నిన్ను మా చెల్లెలతో ఇప్పుడే మాట్లాడమని కాదు. లక్ష్మి ఇక్కడ కనీసం 3 నెలలుంటుంది. ఈలోపు ఎప్పుడైనా నీ అభిప్రాయం చెప్పు. నువ్వు మా కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తివి. నీకు ఏ చెడలవాట్లు లేవు. నీ వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు. నీలాంటి ఉన్నతమైన వ్యక్తి నా చెల్లెలికి భర్త కావాలని కోరుకోవడం సహజం. ఈ విషయం బాలకృష్ణతో కూడా నేను చెప్పలేదు. నీ అభిప్రాయం అడిగే చనువు ధైర్యం నాకున్నాయి కాబట్టి అడుగుతున్నాను. టేక్ యువర్ ఓన్ టైం. అక్కడికి లక్ష్మి రావడంతో చెప్పడం ఆపి సైలెంట్ అయింది సుగుణ. అక్క, బీరువా తాళాలు ఎక్కడున్నాయి? అడిగింది లక్ష్మి. అక్కడే, బీరువా పక్కనున్నాయి సమాధానం చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. తల తిప్పి వాసు వైపు చూసింది సుగుణ. క్షమించండి గొడిగినట్లుగా అన్నాడు వాసు. అతని మాట సరిగ్గా వినపడక ఏంటన్నట్లుగా అతని వంక చూసింది సుగుణ. ఐఆమ్ సారీ, నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. నేల చూపులు చూస్తూ అన్నాడు వాసు. నమ్మలేనట్లు చూసింది సుగుణ. అవునండి, నా రూమ్ ఎదురుగా రాజీ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను స్థిరంగా అన్నాడు మళ్ళీ. సుగుణ ముఖంలో రంగులు మారాయి. ఆ నిర్ణయం అయితే వాసు తీసుకున్నాడు, కానీ ఆ అమ్మాయి నిర్ణయం ఏంటో తెలీదు అంటూ వచ్చాడు అక్కడికి బాలకృష్ణ. అతను హఠాత్తుగా అలా రావడంతో ఒకంత తడబడ్డారు వాళ్ళు. నీ మాటలు వింటూనే ఉన్నాను. రాజీని చేసుకోవాలని అనుకుంటున్నాడు, కానీ ఎంతవరకు ఆ అమ్మాయి అభిప్రాయం తెలీదు. ఇది తెలుసుకోవడానికే నా చేత రాయబారం చేస్తున్నాడు. ఒక్కసారిగా దిగాలుగా మారిపోయింది సుగుణ ముఖం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాసుది. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. లక్ష్మి పెళ్లి గురించి నువ్వంత వరి అవ్వకు సుగుణ. మంచి సంబంధం వెతికి తెద్దాం, సరేనా? చాలా తేలిగ్గా అన్నాడు కృష్ణ. లోపల లక్ష్మికి వెంపడితే బాగుండదు అంది గుసగుసలాడినట్లుగా. నేను ఆఫీసుకు వెళతాను అన్నాడు. ఇంకక్కడ కూర్చోవడం తన వల్ల కాక వాసు. అరే, నేనేమైనా ఇంట్లో కూర్చుంటాననుకున్నావా? ఐఎమ్ ఆల్సో కమింగ్ బాస్ అంటూ లేచాడు. వెనక్కి చూడకుండా బయటకు నడిచాడు వాసు. ఆ వెనకనే స్కూటర్ తీసుకుని బయలుదేరాడు బాలకృష్ణ. విశాఖ నగరం నిద్రావస్థలోకి జారుకోవడానికి సిద్ధమవుతోంది. సమయం రాత్రి 10:30 అయింది. ధనుంజయరావు ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. భోంచేసి మంచం మీద పడుకుని టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు శరత్. బయట గేటు దగ్గర ఏదో వాహనం ఆగిన శబ్దం, ఆ తర్వాత గేటు తెరిచిన శబ్దం అయ్యాయి. ఎవరై ఉంటారబ్బా, నాన్న కూడా వచ్చి గంట అయిందే అనుకుని మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చి కిందకు చూశాడు. ఎవరూ కనిపించలేదు. అంటే ఆ వచ్చిన మనిషి ఎవరో ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేశారన్నమాట అనుకున్నాడు. తిరిగొచ్చి మంచం మీద కూర్చోబోతుంటే డోరు తెరుచుకుని లోపలికొచ్చాడు నౌకర్. ఏంటన్నట్లు చూశాడు వాడి వంక శరత్. అయ్యగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు చెప్పాడు. ఇప్పుడా? ఎందుకు? తెలీదు సార్, భవానీ శంకరం గారు వచ్చారు, మీతో మాట్లాడాలట, అందుకే రమ్మన్నారు. అంటే ఇప్పుడు వచ్చింది భవానీ శంకరా? అవునన్నట్లు తల ఊపాడు నౌకర్. పదొస్తున్నాను అన్నాడు. ఇప్పుడేంటబ్బా అని ఆలోచిస్తూ కిందకు దిగొచ్చి తండ్రి గదిలోకి వెళ్ళాడు. అక్కడ కూర్చునున్నాడు భవానీ శంకర్. ఆ రారా, భవానీ మావిని కూడా నేనే పిలిపించాను. ఏ విషయమైనా మనం ముగ్గురం కూర్చుని డిస్కస్ చేయాలంటే ఇంతకు మించిన టైం దొరకదేమనిపించింది. తల వెనక వైపు పిల్లో పెట్టుకుని దానికి ఆనుకుని కూర్చున్నాడు ధనుంజయరావు. ఓసారి ధనుంజయరావుని భవానీ శంకర్ని మార్చి మార్చి చూశాడు. ఏం లేదు, మనకి 44 కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి. వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామన్నదే మా ప్లాన్. దానికోసం భవానీని ఓ ప్రాజెక్ట్ ఆలోచించమన్నాను. దానికి భవానీ మంచి ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. చెప్పడం ఆపాడు. మరేం లేదు శరత్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. ఆ బిజినెస్ కి మంచి ఫ్యూచర్ ఉంది. దానికి సంబంధించిన వివరాలన్నీ స్టడీ చేశాను. ఆ విషయమే మాట్లాడదామని చెప్పాడు భవానీ శంకర్. ఐసి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ మంచిదే. మీకు మంచి ఐడియా వచ్చిందే.
మెచ్చుకోలుగా అన్నాడు శరత్. ఐడియా నాది కాదు శరత్, ప్రశాంతిది. ఏ ప్రాజెక్టు ప్లాన్ చేయాలని నేను బుర్రలు బదలగొట్టుకుంటుంటే ప్రశాంతి ఈ సలహా ఇచ్చింది. ఒకంత గర్వంగా అన్నాడు భవానీ. ఏమైనా ప్రశాంతిది కంప్యూటర్ బ్రెయిన్, కాంప్లిమెంట్ ఇచ్చాడు శరత్. ప్రశాంతి భవానీ పెద్ద కూతురు, చాలా తెలివైంది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అసలు విషయానికొస్తే ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా స్టడీ చేయడానికి నువ్వు ఒక 4 రోజుల పాటు జపాన్ వెళ్లాల్సి ఉంటుంది, చెప్పాడు ధనుంజయరావు. నేను ఏదో అనబోయాడు. డోంట్ వరీ, నువ్వు జపాన్ వెళ్ళిన 4 రోజులు నీ వ్యవహారం అంతా భావాన్ని చూస్తాళ్లే. అది కాదు, నాది సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు. ఈ ఎలక్ట్రానిక్స్ నాకంత టచ్ లేదుగా. ఇలాంటి ప్రాజెక్టు స్టడీ చేయడానికి ఎలక్ట్రానిక్స్ చదివి ఉండాలా? పర్వాలేదు, వెళ్ళు. అవును, 4 రోజులేగా, నీ ఆఫీసు నేను కంట్రోల్ చేస్తానులే అందుకున్నాడు భవానీ. దీనికంటే మంచి ఐడియా చెప్తాను. ప్రశాంతి ఎలాగో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కాబట్టి జపాన్కి ప్రశాంతిని పంపితే బెటర్. అంతేకాదు, తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ ఇండస్ట్రీ మొత్తానికి ప్రశాంతిని ఇన్ఛార్జ్ చేసి తనకే దాని మంచి చెడ్లన్నీ వదిలిపెడితే బాగుంటుంది. ఒక నిమిషం అంతా సైలెంట్ అయ్యారు. ఇది కూడా బానే ఉంది భవానీ, శరత్ బదులుగా ప్రశాంతిని పంపుదాం. అది అన్ని విధాలుగా మంచిది, గబగబా అనేశాడు ధనుంజయరావు. ప్రశాంతినా? తెల్లబోయాడు భవానీ. ఏం తప్పేంటి పంపితే? ప్రశ్నించాడు. తప్పు కాదు, ఇంత పెద్ద బాధ్యత అది ఎంతవరకు చేయగలదు అని ఒకంత అయిష్టంగా అన్నాడు. ఇంకేమీ ఆలోచించద్దు, లెట్ హర్ గో అహెడ్. ప్రశాంతి ఎఫిషియన్సీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్రాజెక్టు తనే స్టడీ చెయ్యాలి. ఏ నిర్ణయాలు కావాలన్నా తీసుకోమను. తన నిర్ణయాల్ని ప్రశ్నించే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఈరోజు ఇంటికి వెళ్ళి ఈ విషయం ప్రశాంతితో చెప్పు. ఒక వారం 10 రోజుల్లోపే ప్రశాంతి జపాన్ వెళ్ళి ఏర్పాటు చేయి, గబగబా చెప్పేశాడు ధనుంజయరావు. ఆయన తీరే అంత. అవతలి వ్యక్తికి ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వడు. తనకి తోచింది గబగబా ఆజ్ఞలు జారీ చేసినట్లుగా చెప్పేస్తాడు. మరో 2 నిమిషాలు గడిచాయి. ఇక నేను వెళతాను, ఈ బాధ్యత మళ్ళీ నా మీదే పెట్టావు ధనుంజయ అంటూ లేచాడు భవానీ. ఏ బాధ్యత అయినా కాదనకుండా నెత్తిమీద పెట్టుకుంటావు, అది నీ బలహీనత. అందుకే పనులన్నీ నీ మీదే పడుతున్నాయి, నవ్వుతూ అన్నాడు ధనుంజయరావు. ఎన్నాళ్ళు ఈ బాధ్యతలు అంకుల్ మీదే పరిమితం అయ్యాయి. ఇవాళ ప్రశాంతిని కూడా ఇందులోకి లాగేస్తున్నాం అంటున్నవాడు శరత్. మరో 2 నిమిషాలకి వెళ్ళిపోయాడు భవానీ. నేను వెళతా డాడీ, చైర్లోంచి లేచాడు శరత్. ఆగు, నీతో పనుంది అన్నట్లు చేత్తో సైగ చేశారు. ఒకంత ఆశ్చర్యంగా చూశాడు తండ్రి వైపు. మంచం మీద నుంచి లేచి కిటికీ వైపుగా బయటకు చూశాడు. దూరంగా సముద్రం లీలగా కనిపిస్తోంది. శరత్, నీతో విషయం డైరెక్ట్గా చెబుతున్నాను. నీకు పెళ్లి చేయాలనే నిర్ణయానికొచ్చాను. ఆ విషయం చెబుదామని నిన్ను కూడా రమ్మన్నాను, గంభీరంగా పలికింది అతని కంఠం. పెళ్ళా? ఇప్పుడా? అనుకోని ఆ టాపిక్కి ఆశ్చర్యపోయాడు శరత్. ఎస్, నీ చదువు పూర్తయిపోయింది, బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యావు. ఇక నీ పెళ్లి కూడా అయిపోతే నాకు బాధ్యత తీరిపోతుంది. అంతేకాదు, అమ్మ పోయిన తర్వాత ఇంట్లో నువ్వు నేను తప్ప ఆడవాళ్ళు లేరు, పిల్లలు లేరు. నాకు ఇల్లు కూడా ఓ ఆఫీస్ లాగా అనిపిస్తోంది. అందుకే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేయాలని నిర్ణయం చేశాను. నా మాట కడ్డు చెప్పొద్దు, ఖచ్చితంగా చెప్పేశాడు ధనుంజయరావు. నోరు తెరుచుకుని వింటున్నాడు శరత్. ధనుంజయరావు ఎప్పుడూ అంతే, విషయాలు శాసించినట్టుగా చెప్పేయడమే కానీ ఎదుటి వాళ్ళకి ఆలోచించుకునేందుకు అవకాశం కూడా ఇవ్వడు. నీ పెళ్లి విషయంలో పెళ్లి కూతురును కూడా నిర్ణయించా. అదిరిపడ్డాడు ఈ మాట విని శరత్. తను పెళ్లికే అంత సుముఖంగా లేడు, తండ్రి మాత్రం పిల్లను కూడా నిర్ణయించానంటున్నాడు. ఇంకేం మాట్లాడాలి? శరత్, నీకు ప్రశాంతి తెలుసు కదా, అంత అందగత్తె కాకపోయినా బుద్ధిమంతురాలు. మన మంచి చెడులు తెలుసు. భావానికి కూడా మన విషయాలన్నీ తెలుసు. ప్రశాంతి ఇంటి కోళ్ళైతే నేను అదృష్టవంతుని. మన ఇల్లు చూసుకోవడమే కాకుండా బిజినెస్ కూడా చూసుకుంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడంటే అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం. ఈ విషయం భావనితో కూడా మాట్లాడాను, తను చాలా సంతోషించాడు. క్షమించండి నాన్న, నేను పెళ్లికి సిద్ధపడగలను, కానీ అది ప్రశాంతితో కాదు. కారణం, ప్రశాంతిని నేను ఓ తోబుట్టువులా చూశాను, పిల్లల్లా భావించాను. కాబట్టి నేను ఆమెతో పెళ్లి అనేది కలలో కూడా ఊహించలేను. నేనే కాదు, ప్రశాంతి కూడా నన్ను ఓ అన్నయ్యగానే భావిస్తోంది. నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెడితే. నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. అవ్వక్కై నిలబడిపోయాడు ధనుంజయరావు. అతని లైఫ్లో అదో పెద్ద డిసప్పాయింట్మెంట్. శరత్ అభిప్రాయం విన్నాక తను మాత్రం ఏం మాట్లాడగలడు? మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు నడిచాడు శరత్. చిన్న శబ్దం చేస్తూ తిరుగుతోంది ఆ గదిలోని టేబుల్ ఫ్యాన్. కుర్చీలో కూర్చుని
రెండు కాళ్ళు కిటికీలో పెట్టి పేపర్ చదువుకుంటున్నాడు బాలకృష్ణ. ఫ్యాన్ గాలి తగులుతున్నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది వాసుకి. టెన్షన్తో గోళ్లు కొరికిస్తున్నాడు. అప్పటికి రంగారావు రాజీ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి గంట పైగా అయింది. తనకి రాజీతో పెళ్లి చేయమని అడగడానికి రాయబారం పంపించాడు. 5 నిమిషాలకొకసారి ఇంట్లోంచి బయటికి వెళ్లి ముందుకు చూస్తున్నాడు రంగారావు వస్తున్నాడా లేదా అని. సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో ఆతృత పెరుగుతోంది. వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం లేదేమో, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడేమో రంగారావు. అందుకే ఇంత ఆలస్యమైందేమో అనుకున్నాడు. ఎవరో వస్తున్నట్లు అనిపిస్తే లేచి బయటకు వెళ్లి చూశాడు. ఎవరూ లేరు. అబ్బా, చంపుతున్నావురా! గేటు దాకా వచ్చిన రంగారావు పైకి రాడే ఏంటి? నువ్వన్నీ అతిగానే చేస్తావురా. రంగారావు వెళ్లి గంట కాలేదు, మరీ అంత టెన్షనా? చిరాకు పడ్డాడు బాలకృష్ణ. నోర్మి, పెళ్లి నీదైతే తెలిసేది ఎలా ఉంటుందో. ఇక్కడ నాకు బీపీ పెరిగిపోతుంది. అతని మాటలింకా పూర్తి కాలేదు. ఆ గదిలోకి ప్రవేశించాడు రంగారావు. పొరుగులాంటి నడకతో ఆయన్ని సమీపించి ఏం జరిగింది సార్? పట్టలేని టెన్షన్తో రంగారావు భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అన్నాడు. చిరునవ్వు నవ్వి, భలే వాడిపోయి వెళ్ళింది ఎవరని రాయబారం చేస్తే ఏ పనైనా జరగాల్సిందే. నిరిసిన మీసాలు మిలేశాడు రంగారావు. థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ. చెయ్యి పట్టుకుని కుదిపి వదిలాడు వాసు. ఒప్పుకున్నారు సార్? ఒకంత సంతోషంగా అన్నాడు బాలకృష్ణ. అవునోయ్, దాదాపుగా అయిపోయినట్లే. ప్రకాశరావు, పార్వతమ్మలతో వాసు గురించిన విషయాలు వివరాలు అన్నీ చెప్పాను. పైసా కట్నం కూడా అవసరం లేదని చెప్పాను. వివరాలన్నీ విన్నాక వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళ సుముఖత తెలియజేశారు. అదే సమయంలో రాజీ వచ్చింది. తను కూడా ఒప్పుకుందా? పట్టలేని టెన్షన్తో అడిగాడు వాసు. అబ్బా, విషయం చెప్పనీరా మగడా, విసుగ్గా అన్నాడు రంగారావు. ఆ పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడాను, వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ప్రకాశరావు కూతుర్ని కూడా పిలిచాడు. ఆమెతో విషయాలన్నీ వివరంగా చెప్పాడు ప్రకాశరావు. నేను చెప్పాను, అన్నీ వింది. విని ఏమంది? ఏముంటుందనేందుకు నీ తలకాయ? అసలు నువ్వెవరో ఆ అమ్మాయికి తెలియదు. నిన్నెప్పుడూ చూడలేదు. తల్లిదండ్రులైతే నిన్ను చూడకపోయినా ఒప్పుకున్నారు. కానీ కట్టుకునేది, సంసారం చేసేది ఆమె కదా. అందుకని అదే మాట అంది. అతనెవరో కూడా నాకు తెలియదు. పెళ్లికి ఒప్పుకోమని ఎలా అంటారు? అతని ప్రవర్తన ఏమిటో, వ్యక్తిత్వం ఏమిటో ఏమీ తెలియదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలంటే అతనితో పర్సనల్గా మాట్లాడాలి. అంతవరకు నేనేమీ చెప్పలేను అంది బాబు. అది విషయం చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు రంగారావు. ఉత్సాహం నీరు పడిపోయింది వాసుకి. చూడాలందా? నీరసంగా అన్నాడు. నోర్మి, నువ్వేమైనా చిరంజీవా, అమితాబ్ బచ్చనవా? నిన్ను చూడకుండానే ఎస్ అనడానికి? ఆమె చెప్పింది రైతే. ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నాకే అభిప్రాయాలు కలిస్తే పెళ్లి. ఆమె అభిప్రాయాన్ని సమర్థించాడు బాలకృష్ణ. ఇందులో కలవడానికేముంది? ఆమె విధించే షరతులకు సిద్ధమే. ఆమె కోసం నేను ఎంతైనా మారతాను. ఆమెను పల్లెత్తు మాట అన్ను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. పూర్తి స్వేచ్ఛనిస్తాను. ఇంకేం కావాలి? గబగబా అనేశాడు వాసు. ఈ మాటలన్నీ మా దగ్గర కాదు చెప్పాల్సింది, ఆమెతో. అప్పుడు బావుంటుంది. రాజీని మా ఇంటికి రమ్మన్నాను, వస్తుంది. కింద మా గదిలో కూర్చుని ఇద్దరూ మాట్లాడుకోండి. ఇది ఒక వెరైటీ పెళ్లి చూపుల్లాగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ రాయబారం నడిపినందుకు నాకు పట్టుపంచి పెడదు గాని నీ పెళ్లికి అన్నాడు రంగారావు. అమ్మో, ఇప్పుడే వస్తోందా? అదిరిపడ్డాడు వాసు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారే, అలా అన్నీ ముంచుకొచ్చేస్తున్నాయి కామెంట్ చేశాడు బాలకృష్ణ. నేను కిందకు వెళ్ళి ఆ అమ్మాయి రాగానే పిలుస్తాను చెప్పి కిందకు వెళ్ళిపోయాడు రంగారావు. అమ్మో, భయంగా ఉందిరా. బాలకృష్ణ వంక తిరిగి అన్నాడు వాసు. సిగ్గులేకపోతే సరి, ఎందుకు భయం? ధైర్యంగా ఆమె అభిప్రాయం తెలుసుకో. నీ ఉద్దేశాలు చెప్పు. ఏదో ఒకలా ఆమెతో పెళ్ళైతే చాలు అన్నట్లుగా దాసోహం అని మాత్రం అనుకో, ఈ పడిపోతావు. ఏవేవో అలా సలహాలు ఇస్తున్నాడు బాలకృష్ణ. వాసు, రంగారావు పిలుపుకి ఉలిక్కి పడ్డాడు వాసు. వస్తున్నా, గట్టిగా అరిచి చెప్పి బాలకృష్ణ వైపు తిరిగి, ఒరే, ఆ అమ్మాయి వచ్చినట్లుందిరా అన్నాడు గాబరాగా. భయపడకు, వెళ్ళు, ఆల్ ద బెస్ట్ అన్నాడు చెయ్యి నొక్కి వదిలేస్తూ. కిందకి దిగి రంగారావు ఇంట్లోకి వెళ్ళాడు వాసు. ఎదురుగా కుర్చీలో కూర్చునున్నాడు రంగారావు. ఆ పక్క కుర్చీలో కూర్చునుంది రాజీ. రావాసు, కూర్చో. కుర్చీ చూపించి రాజీ వైపు తిరిగి, ఇతనే వాసు పరిచయం చేశాడు రంగారావు. నమస్తే అంది చేతులు జోడించి. ప్రతి నమస్కారం చేసి కూర్చున్నాడు వాసు. లేత కనకాంబరం రంగు చీరలో మ్యాచింగ్ బ్లౌజుతో, తలలో కనకాంబరం మాలతో మెరిసిపోతోంది రాజీ. ఎంత అందంగా ఉంది అనుకున్నాడు మనసులో. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళకి ఏకాంతం కల్పించడం కోసం లోపలికి వెళ్ళిపోయాడు రంగారావు. ఇద్దరూ మౌనంగానే కూర్చున్నారు. ముందుగా ఎవరో మాట్లాడాలో అర్థం కాలేదు. చివరికి ధైర్యం చేసి గొంతు పెగిల్చుకున్నాడు వాసు.
రంగారావు గారు మీకు విషయం చెప్పే ఉంటారనుకుంటాను. నేల చూపులు చూస్తూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మీరు నన్ను చూడాలన్నారట, మాట్లాడాలన్నారట. మీరు ఏది కావాలంటే అది అడగచ్చు. ఇందులో మీరు సందేహించవలసింది ఏదీ లేదు. గబగబా మాట్లాడేశాడు వాసు. ఆమె సైలెంట్గా ఉంది. నా గురించి చెప్పాలంటే మిమ్మల్ని అడగాలనుకుంది ఏమీ లేదు. మీరు నాకు నచ్చారు. మీరంటే చాలా అభిమానం. అందుకని మిమ్మల్ని ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. మీతో నా జీవితం గడపడం నాకిష్టం, అంతే. గబగబా అనేశాడు. నిమిషం గడిచింది. మీరెక్కడ పనిచేస్తున్నారు? గొంతు పిగిల్చుకునంది. అదేంటి, రంగారావు గారు చెప్పలేదా? ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను, తడుముకోకుండా అన్నాడు. మీకు జీతం ఎంతొస్తుంది? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు, క్షమించండి. ఆ ప్రశ్నకి ఒకంత ఆశ్చర్యపోయి మరుక్షణంలోనే నవ్వేశాడు. ఇందులో తప్పే ఉంది. నాకొచ్చే జీతం సుమారు 1800. ఓహో, మీ సందేహం అర్థమైందిలే. సరైన ఉద్యోగం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎలా అని ఆలోచిస్తున్నారేమో. మీకు ఆ భయం అవసరం లేదు. నాది గవర్నమెంట్ ఉద్యోగం. నాకొచ్చే జీతంతో ఇద్దరు మనుషులు బాగానే గడపచ్చు. నెలకి 100-200 పొదుపు చేయొచ్చు కూడా. ఇప్పుడైతే స్కూటర్ లేదు, కానీ ఇంకో 3 నెలల్లో నాకు స్కూటర్కి లోన్ వస్తుంది. అప్పుడు అది కూడా కొంటాను. తనకున్న లోటు అదొక్కటే అన్న అర్థం వచ్చేలా గబగబా చెప్పేశాడు. నిశ్శబ్దంగా వింటోంది రాజు. మా అమ్మా నాన్న నా మాట కాదనరు. నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. నాకు ఇంకా బాధ్యతలు కూడా ఏవీ లేవు. మా ఊళ్ళో మాకు పిల్లుంది. ఇవి నా గురించిన వివరాలు. ఇంకా మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి అని ఆమె ముఖం వైపు పరీక్షగా చూశాడు. మీకు కొన్ని విషయాలు చెప్పాలి, గొంతు పెగల్చుకునంది రాజీ. ఆమె చెప్పబోయే విషయం కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడతను. నేను ఉద్యోగం చేస్తున్నాను, చెప్పింది. అందులో తప్పేముంది అన్నాడు వాసు. నాకు జీతం 2000 వరకు వస్తుంది. జీవితంలో నాకు కొన్ని కోరికలున్నాయి. చెప్పండి, అందులో సందేహం ఎందుకు? నాకు కాబోయే భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలని, అతను నాకంటే ఎక్కువ సంపాదించాలని, కారులో తిరగవలసిన వాడే ఉండాలని, స్టార్ హోటల్స్లో డిన్నర్కి తీసుకువెళ్ళగలిగిన వాడే ఉండాలని, నేను కోరుకున్నప్పుడల్లా పొట్టిచీరలు, నగలు కొనగలిగిన వాడే ఉండాలని అనుకుంటున్నాను. ఇలా నాకెన్నో కోరికలున్నాయి. ముఖం మాడిపోయింది వాసుకి. అదిరిపడ్డాడు ఆమె మాటలకు. చూడండి, మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పండి. అంతేగాని ఇలా అవమానించకండి. అది సభ్యత అనిపించుకోదు. ఒకంత తీవ్రంగా అన్నాడు. క్షమించండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని అవమానించడం లేదు. నాకున్న కోరికలు చెప్పాను. ఇన్నాళ్ళు నా జీవితం మధ్యతరగతి జీవితమే. నాకు ఈ మధ్యతరగతి జీవితం అంటే అసహ్యం. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమిటి? మధ్యతరగతి జీవితమేగా. నేను అనుకున్నవి ఏదీ తీరవు. అందుకే నన్ను క్షమించండి. మీరు మంచి మనసుతోనే కట్నం కూడా కోరకుండా నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. మిమ్మల్ని నేను తిరస్కరిస్తున్నాను అనుకోవద్దు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదనుకోండి. మీ వాస్తవ జీవితానికి నా ఊహలకు ఊహించేంత దూరం ఉంది. అందుకే ఈ విషయం మర్చిపోండి. నిశ్చేషుడైపోయాడు వాసు. అతనికి నోట మాట రాలేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నిమిషాలు గడుస్తున్నాయి. నేను వెళతాను, లేచి నిలబడింది రాజీ. ఒక్క నిమిషం. ఆమెతో పాటు తను లేచి నిలబడుతూ అన్నాడు. మీ ఊహలు, ఆశలు, ఆశయాలు బాగున్నాయి. కానీ మీ స్థాయి ఏమిటో తెలుసా మీకు? నా స్థాయిలో ఉన్న పెళ్ళికొడుకుని తీసుకురావాలన్నా మీ నాన్నగారు కనీసం 50,000 నాకు కట్నం ఇవ్వాలి. అలాంటప్పుడు మీరనుకున్న స్థాయి మనిషిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఇది జరిగే పనేనా? అతనికి చాలా అవమానంగా ఉంది. జరిగిన దాన్ని మీరు అవమానంగా తీసుకుంటున్నారు. క్షమించండి, మిమ్మల్ని అవమానించే ఉద్దేశం లేదని మళ్ళీ చెబుతున్నాను. మీరన్నట్లుగా నా ఊహలు నా స్థాయికి మించినవి. కానీ నేను ఆశించే స్థాయి అదే. అంత స్థాయిలో ఉన్న మనిషి నన్ను చేసుకునే రోజు వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, స్థిరంగా పలికింది ఆమె కంఠం. ఒకవేళ ఆ రోజు రాకపోతే? మించిపోయింది ఏమీ లేదు. నేను అవివాహితగానే ఉంటాను. కత్తివాటికి నిద్రచుక్క లేదు వాసు ముఖంలో. ఆమె వెళ్ళిపోయింది.